ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ ఇంట్లో స్వయంగా ఒక అద్భుతం జరగబోతుంది. స్వయంగా నీ సాయి తండ్రి ప్రతి ఒక్క విషయం కూడా నీకు తెలియచేయబోతున్నానమ్మా అని. నీ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా, నీ సాయిని తండ్రిగా భావిస్తున్నా, ఆఖరి వరకు నీ సాయి చెప్పేది ఖచ్చితంగా విను తల్లి, నీకు అర్థమవుతుందని మన బాబాగారైతే ఈ రోజు వరకు చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా. శ్రీ షిరిడీ సాయిబాబా వారాహిదేవి అమ్మవారి అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించుకున్న వారి మధ్య మూడో పర్సన్ రావడం, లేదంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్మిన మనుషులు దూరం కావడం, ఎలాంటి సమస్యలకైనా 3 రోజుల్లో పరిష్కారం చేయబడుతుంది. స్త్రీ పురుష వశీకరణం 3 రోజుల్లో చేయబడను. గురూజీ గణేష్ రాజు గారి ఫోన్ నెంబర్ 9618219912. బిడ్డ, నువ్వు ఖచ్చితంగా నీ సాయి వాక్కు చివరి వరకు వినే తీరాలి. ఈ సందేశానికి కారణం ఏంటనేది నీకు తప్పకుండా అర్థమవుతుందమ్మా. నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి, నువ్వు ఏవైతే ఆర్థికపరమైన కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నావో, ఇక అందులో వేగాన్ని పుంజుకుంటావో, నీ యొక్క శత్రువు ఆటలు కూడా కట్టించబోతున్నావు. అన్ని వివరాలు కూడా ఈరోజు నేను ప్రతి ఒక్క విషయం కూడా నీకు వివరించే ప్రయత్నం చేస్తానమ్మా. ఇక నీ జీవితంలో ఎన్ని పనులున్నా సరే కాసేపు మౌనంగా నీ సాయి చెప్పేది విను. నీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగా రాబోతున్నాయమ్మా. ప్రస్తుతం నీకు ఎలా ఉన్నా సరే నీ జీవితం ఇంకా మారబోతుంది. నా భక్తులు ఎవరైతే ఓర్పుతో ఉన్నారో వాళ్ళకి నేను ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నాను. చూడమ్మా, ఈరోజు నేను చెప్పే మాటలు అలాంటి సందేశం కాదు తల్లి. నీ సాయి వాక్కులను గుర్తుపెట్టుకో. నీ బాధలన్నింటినీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. నీ మనసులో ఉన్న భయాన్నంతా కూడా నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీ దారిలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నానమ్మా. అయితే నీ జీవితంలో నీ సాయి శక్తి అకస్మాత్తుగా రావడం వెనక ఒక బలమైన కారణం ఉంది. నీ ఇంట్లో అద్భుతంగా జరిగేటటువంటి ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు తల్లి. చూసి ఆశ్చర్యపోతావు. అంతేకాదు, నేను పంపేటటువంటి ఈ సంకేతాలు కూడా నువ్వు గుర్తించాలి. అందుకే ఈ సాయి వాక్కు నువ్వు గుర్తించాలి, గౌరవించాలని నేను కోరుకుంటున్నానమ్మా. సమయం ఉన్నప్పుడే నువ్వు ఈ విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిపించడం నా బాధ్యత. ఒకవేళ నువ్వు నేను చెప్పే మాటలు నిర్లక్ష్యం చేస్తే అది నీ భ్రమ అవుతుంది. కష్టమైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి తెలుసుకోలేకపోతే ఇవన్నీ వినడానికి నీకు వింతగా అనిపించవచ్చు. అవునా? ఇది నీ జీవితంలో ఎంతో కొంత నీకు నిజమయ్యే తీరుతుంది. ఇంకా నీకు అనిపించవచ్చు, ఇంకా చెప్పాలంటే నా ఉనికి నేను ఏదో ఒక రకంగా నీ చుట్టూ ఉండేటటువంటి ఏదో ఒక సంకేతం రూపంలో చూపిస్తూనే ఉన్నాను. బోలెడు సార్లు నీకు తెలియనటువంటి ఒక అదృష్ట శక్తిలా రకరకాల ప్రమాదాల నుంచి కాపాడని బిడ్డ. అవునా కాదా చెప్పు? నీ మనసులో ఏమనుకుంటున్నావు? కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే నీ మనసు ఎంతో ఆందోళనకి గురి అయ్యి మళ్ళీ అంతలోనే ప్రశాంతంగా మారిపోయిన రోజులున్నాయి కదా. అవునా? నువ్వు ఎన్నాళ్ళుగా పడుతున్న ఇబ్బందులు కూడా అకస్మాత్తుగా ముగిసిపోవడం గమనించావా? నీ చెడు కోరుకునేటటువంటి వాళ్ళు మెల్లిమెల్లిగా నీకు దూరం జరుగుతూ ఉండడం గమనించావా? ఇదంతా ఊరికే జరిగిందని భ్రమపడుతున్నావా? లేదు, ఇదంతా కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే జరిగాయి. నువ్వు నీ యొక్క జీవితంలో ఎన్నో రకాల పోరాటాలు చేశావు. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా ఏడ్చావు. నీ తలరాత నిందించుకున్నావు. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక శక్తి నిన్ను పట్టి పీడిస్తుందమ్మా. ఆ శక్తి ఇంకెవరో కాదు, నీ సాయి శక్తి బిడ్డ. అది నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి. నీ జీవితంలోకి పూర్తిగా నా శక్తి ప్రవేశించింది. నీ కష్టాలన్నిటికి కూడా ముగింపు పలకాలని అనుకుంటున్నావు కదా. అందుకే నీ ఇంట్లోకి సుఖ సంతోషాలు, సంపద, గౌరవం రావాలని నీ సాయి కోరుకుంటున్నానమ్మా, ప్రయత్నిస్తున్నాను. దానికోసంగా నీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు, భయాలు మొత్తం కూడా వదిలిపెట్టే. ఎందుకంటే ఎవరి మనసు అయితే మంచిగా, స్వచ్ఛంగా, నమ్మకంతో, ఓర్పుగా ఉంటుందో వారి ఇంట్లో నీ సాయి శక్తి ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో నీ ఇంట్లో జరిపే అదృష్టాన్ని, అద్భుతాన్ని, నీ జీవితంలో కొన్ని గుర్తులు తప్పకుండా నేను నీకు కనిపించేలా చేస్తాను. వాటిని చూసి
ఆశ్చర్యపోతావు. పదే పదే అంటే ఏదో ఒకలా ఒక దేవాలయ దర్శనం చేయాలని నీకు అనిపించడం, నీ కలలో దైవిక శక్తి కనిపించడం, తరచూ నీకు ఇలా జరుగుతూ ఉంటే దేవుడికి దగ్గరయ్యే విధంగా చేసిన పనులు చేయడం, ఇక ఇంట్లో ఆగిపోయినటువంటి పనులు పూర్తి కావడం, ఇలాంటివి ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ సాయి చూపిస్తున్నటువంటి శుభగుర్తులు తల్లి. ఇన్నాళ్ళుగా నువ్వు పడ్డ శ్రమ, చేసినటువంటి ప్రయత్నం వృధా కాలేదని నేను నీకు చూపించే సూచనలు, నువ్వు దేనికోసమైతే ఇన్నాళ్ళుగా ఎదురు చూసావో అదే నీకు దగ్గర కాబోతుంది బిడ్డ. నీకు పూర్తిగా అప్పుడే తెలుస్తుంది. నిన్ను తక్కువ చేసిన వారు రేపు నీ ఎదుగుదల చూసి నూరెళ్ళ పెడతారు. దైవకృప తోడైతే నీ తలరాత మారడానికి ఏ మాత్రం కూడా సమయం పట్టదు. ఈ రోజు నుంచి సరిగ్గా అతి కొద్ది రోజుల్లోనే నీ ఇంట్లో, నీ జీవితంలో అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతావు. ఒక మంచి నిర్ణయాన్ని స్వయంగా నువ్వు తీసుకునేలాగా నీ నుంచి నేను ప్రేరేపిస్తాను. ప్రతిరోజు ఉదయమే లేచి మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని స్మరించు. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు నీకు తోచిన సహాయం చేయు. మనసులో ఎవరిపైనా కూడా చెడు ఆలోచనలు అస్సలు రానివ్వద్దు. అప్పుడు నా అనుగ్రహం నీకు అస్సలు ఉండదని తెలుసుకో తల్లి. అది నీ జీవితంలో అత్యంత కీలకమైన సమయం. నీ అదృష్టం మారబోతుంది. నీ జీవితంలో నువ్వు అసలు ఊహించినటువంటి మార్పులు నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను బిడ్డ. నువ్వు చేసినటువంటి మంచి పనులు, నీ మంచి మనసే నీ సాయి శక్తిని నీ వైపు వచ్చేలా చేసింది. ఇదేదో మామూలుగా జరిగిన విషయం అసలు కాదమ్మా. అస్సలు యాదృచ్ఛికంగా జరగడం లేదు. నీ స్వచ్ఛమైన హృదయానికి దక్కిన ప్రతిఫలం ఇది. నీ జీవితంలో ఎప్పుడు ఎవరిని మోసం చేయాలని నువ్వు అనుకోలేదు కదా. ఇప్పుడు కూడా నిజాయితీగా ఉన్నావు. ఎక్కడ కూడా తప్పుడు పనులు జరుగుతుంటే అక్కడి నుంచి దూరంగా వచ్చేసావే తప్ప వాటిలో నువ్వు పాలు పంచుకోలేదు. నువ్వు నీ మనసు, నీ మాటలు, నీ యొక్క పనులు సాధ్యమైనంత వరకు స్వచ్ఛంగానే ఉంచావు. అందుకే ఈరోజు నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుంది తల్లి. నీ జీవితం అద్భుతంగా పనిచేయబోతుంది. నువ్వు ఎవ్వరికీ కూడా కీడు చేయలేదు. అలానే ప్రతి ఒక్కరి పట్ల జాలి కరుణతోనే ఉన్నావు. ఈ రోజుతో ఇంత మంచి మనసున్న వారు ఎక్కడున్నారో చెప్పు. ఇలాంటి వారిపైన నీ సాయి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి. నీకు తెలుసు కదా, ఇన్నాళ్ళు ఈ విషయాలన్నీ నీకు అర్థం కాకపోయి ఉంటే ఇప్పుడు సమయం మారిపోయింది. స్వయంగా నా ఉనికిని చూపించబోతున్నాను. నీది సాధారణమైన శక్తి రూపం కాదు తల్లి. నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంట్లో తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆ దైవ కృపం. మరి నా అనుగ్రహం ఉన్న చోట ఎలాంటి ప్రతికూల శక్తులు, చెడు దృష్టి ఎక్కువ కాలం నిలబడవమ్మా. అక్కడ మెల్లమెల్లగా సుఖ సంతోషాలు, ప్రశాంతత, ఐశ్వర్యం వాటంతటవే చేరుతాయి. ఏదైనా సరే ఒక పెద్ద గండం లేదా ముప్పు నుంచి నేను అకస్మాత్తుగా బయటపడేశాను. నీవు గుర్తు చేసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఎవరైనా నీకు తీవ్రమైన అన్యాయం లేదా కీడు చేయాలని చూసినప్పుడు చివరి నిమిషంలో వారి ప్రయత్నాలన్నీ కూడా తలక్రిందులయ్యేలా చేస్తాను. కొన్నిసార్లు ఇంట్లో అనవసరమైన గొడవలు జరిగి వాతావరణం చెడుతుందేమో అని అనుకున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా అంతా ప్రశాంతంగా మారేలా చేస్తాను. ఇదంతా కూడా నేను నీపై చూపిస్తున్నటువంటి కరుణ బిడ్డ. మరి నీకు ఎప్పుడూ కూడా నీ కుటుంబం చుట్టూ కూడా ఒక అదృష్ట రక్షణ కవచంలాగా నేను నిలబడే ఉంటాను, కాపాడుతూ ఉంటాను. ఎప్పుడైనా నీపై ఏదైనా సరే చెడు ప్రభావం, నరదృష్టి ఇలాంటివి ఏర్పడబోతున్నప్పుడు నీ యొక్క సాయి శక్తి వెంటనే అప్రమత్తమై నిన్ను రక్షించేలా చేస్తాను తల్లి. నీ ఇంటి గడప దాటి లోపలికి రాగానే నా సంరక్షణలోకి నేను అందరినీ కూడా తీసేసుకుంటాను. నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి నా దైవిక కవచం వల్ల నీ శత్రువులు నీపై ఎంత కుట్రలు చేసినా సరే అవి నీ నీడను కూడా తాకలేవు. అందుకే నీవు నన్ను తప్పకుండా గుర్తించాల్సినటువంటి సమయం వచ్చింది. అలానే నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మకపోతే మనసులో ఒక్కసారి నా రూపాన్ని, నా నామస్మరాన్ని తలుచుకొని చూడు. అప్పుడు నీకు రకరకాల సమస్యల నుంచి నిన్ను బయటపడవేస్తాను. ఎప్పుడైతే నీవు మనస్ఫూర్తిగా నన్ను నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో ఊహించిన మార్పులు మొదలవడం చూస్తావు. ఆగిపోయినటువంటి పనులన్నీ మళ్ళీ సజావుగా సాగడం, ఇంట్లో సానుకూల వాతావరణం పెరగడం, జన్మల నుంచి కూడా నీతో ఉన్న బంధాన్ని నువ్వు ఒక్కసారిగా గుర్తు చేసుకుని మనస్ఫూర్తిగా వాళ్ళని నమ్ము. తర్వాత నేను నీతో ఉన్నానని నీకు అనిపిస్తుంది తల్లి. ఇప్పటికైనా అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని నేను ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటానని. నీ ఇంట జరిగే అద్భుతాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా బిడ్డ? నీ ఇంటి పరిధి దాటి బయటికి అడుగు పెట్టగానే నా రక్షణ కవచం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. నా రక్షణ ఎంత బలంగా ఉంటుందో బయట ప్రపంచంలో ప్రతికూల శక్తులు అంత త్వరగా నీ చిప్పుడు కూడా చుట్టూ తిరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో నువ్వు చెడు చూపు, తెలియనటువంటి ప్రతికూల ఆలోచనలు నీపై కాస్త ప్రభావం చూపించడానికి ప్రయత్నించవచ్చు.
అందువల్లే బిడ్డ, గత కొంతకాలంలో నీ మనసులో నాపై అపనమ్మకం, తరచూ ఏదో తెలియని ప్రతికూల ఆలోచనలు, అసంతృప్తి, నీ మనసంతా బరువుగా అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే తెలియకుండానే శరీరం అంతా అలసిపోయినట్లు అనిపించడం, ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను ప్రమాదాల నుంచి కాపాడుతూనే మళ్ళీ నీకు ఆ నమ్మకం ఉంటే మరెవరూ కాదు తల్లి, అదంతా కూడా నీ సాయి తండ్రి నేను నీకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తల్లి. ఈ అద్భుతాన్ని నీవు గమనించగలవా తల్లి? గమనిస్తే నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉన్నావని నువ్వు తప్పకుండా గుర్తిస్తావు. నా శక్తి, రక్షణ ఎల్లవేళలా కూడా నిన్ను కాపాడుతూనే ఉంటుందమ్మా. నేనుండగా నీకు భయమేలా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.